అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ రామాయణంలోని బాలాకాండలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని అయోధ్యాపురి నుంచి మిథిలా నగరానికి వచ్చి ఆ మిథిలా నగరంలో జనక మహారాజు కులులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ధనస్సును రాముని చేత భగ్నము చేయించి చివర ధనుర్భంగము చేయించి సీతారాముల తాలూకు వివాహము జరిపించిన పిమ్మట ఇక్కడి నుంచి కథాగమనం చాలా చక్కగా ప్రారంభమవుతున్నటువంటి విషయం. ఎన్నో మనకి అపభ్రంశమైనటువంటివి నిజం కాని విషయాలని ఎన్నింటినో మనం ఈ యొక్క రామాయణాన్ని కాకుండా ఈ రామాయణంలో వాల్మీకి రాసినట్టుగానే తీసుకుని ఎన్నో కథలు రావటం జరిగింది. కానీ వాస్తవమైనటువంటి వాల్మీకి రామాయణాన్ని తీసుకుని ఆశ్రితలేమ వాసులందరికీ కూడా ఇందులో నిజానిజాలని తెలియపరచటానికే ఈ యొక్క దశరథుడి దగ్గర నుంచి రామలక్ష్మణుని తీసుకుని విశ్వామిత్రుల వారు సిద్ధాశ్రమానికి వచ్చి సిద్ధాశ్రమంలో ఆయన తన యాగ సంరక్షణార్థము రామును ఉపయోగించుకొని అక్కడ నుంచి మునులందరితోనూ కూడా కలిసి మిథిలా నగరానికి వస్తూ ఎన్నో విషయాలని రాముడికి చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే వేదానికి సంబంధించినటువంటివే తప్పితే వేద పరిభాషకి అందనటువంటివి కాదు. ఇదే విషయాలను తీసుకుని ఆది కావ్యమైనటువంటి ఈ యొక్క వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణాన్ని ఆధారం చేసుకుని వ్యాస భగవానుల వారు కూడా ఈ రామాయణాన్ని విపులీకరించి భారతంగా మార్చటం జరిగింది. అంటే ఏదైతే వేదాలు ఉన్నాయో ఆ ఒక్క వేదం అనేటువంటిది, వేదాలు కాదు వేదము అనేటువంటి దానిని త్రేతాయుగం వరకు కూడా ఒక రాశిగా మాత్రమే ఉండేది, ఒక్కటిగానే ఉండేటువంటిది. అది కొందరు మాత్రమే, యాజ్ఞవల్కులు లాంటి వారు, గార్గి లాంటి వారు, విశ్వామిత్రులు లాంటి వారు, ఇలాంటి తపోధనులు మాత్రమే వేదాన్ని అభ్యసించడం జరిగేటువంటి పని. అది చాలా అఖండమైనటువంటి జ్ఞాన సంపత్తికి సంబంధించినటువంటి విషయము. కనుక రాను రాను మానవుల తాలూకు జ్ఞానము కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి చివరికి వీళ్ళు అవిద్యలోకి వెళ్ళిపోయేటువంటి సమయంలో ఈ యొక్క వేదాలని అర్థం చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వేదవ్యాసుల వారు ఈ యొక్క వేదాలని 4 విభాగాలుగా చేయటం జరిగింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని చెప్పేసని 4 విభాగాలుగా చేసి ఈ యొక్క ఫైలునికి, జెమినికి ఇలాగా
తన తాలూకు శిష్య పరంపర అంతటికీ కూడా ఈ వేద విభాగాల్ని నాలుగింటిని కూడా వాళ్ళకి చెప్పటం జరిగింది. చెప్పి ఈ యొక్క విశేషమైనటువంటి వేద విభాగాన్ని మీరే ప్రచరణలోకి తీసుకురండి అని చెప్పేసని వేదవ్యాసుల వారు చెప్పి రామాయణాన్ని పంచమ వేదంగా తీసుకుని వ్యాస భగవానుడే దాన్ని రచించి తన పుత్రుడైనటువంటి శుకునికి చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి పురాణ ఇతిహాసములు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. కనుక వేదము అనేటువంటిది ఇది ఏదో గ్రంథాల్లో నిక్షిప్తమైపోయినటువంటిది అంటే గ్రంథస్థంగా ఉన్నటువంటి విషయం కాదు. ఆది కావ్యమైనటువంటి రామాయణంలో ఈ యొక్క వేదశాస్త్రమంతా కూడా ఇందులో ఇమిడి ఉన్నది అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఇక్కడ ఒక ఉదాహరణగా తీసుకున్నట్టయితే రామాయణానికి భారతానికి ఉన్నటువంటి పోలికలు ఏమిటి అని చెప్పేసంటే రామాయణంలో వారి తాలూకు పేర్లు వేరు. దశరథుడు, అలాగే దశరథుడి తాలూకు భార్యలు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వాళ్ళు, వాళ్ళ తాలూకు పుత్రులు నలుగురు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి భారతంలో ఇక్కడ భరతుడి దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఈ యొక్క భీష్ముడు, చిత్ర విచిత్ర వీరులు, వాళ్ళ తాలూకు భార్యల ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనేటువంటి వాళ్ళు జన్మించారు అని చెప్పేసరి వ్యాస భగవాన్ రాస్తూ ఈ యొక్క వేదాన్ని అందులో సంక్షిప్తంగా ఉంచేసేసి పేర్లు మాత్రం మార్చటం జరిగింది. అక్కడ దశరథ మహారాజు కూడా రామాయణంలో ఆయన ఒక ఋషి కొడుకుని ఆయన లేడి అనుకుని తన తాలూకు శబ్దభేదితో ఆ ఒక్క ఋషి కుమారుణ్ణి సంహరించడం జరిగింది. భారతంలో పాండురాజు లేడి అని అనుకుని ఒక ఋషి దంపతులు విహరిస్తుండగా వాళ్ళని తన బాణంతో కొట్టి వాళ్ళ ద్వారా శాపం పొంది ఆయన మరణించడం జరిగింది. అంటే అక్కడ లేడితోనే చెప్పారు, ఇక్కడ లేడితోనే చెప్పారు. ఇక్కడ అయోనిజ అయినటువంటి సీత, ఇక్కడ అయోనిజ అనంటే అగ్ని నుంచి ఉద్భవించినటువంటి ఈ యొక్క ద్రౌపదిని తీసుకోవటం జరిగింది. అక్కడ రాముడు శివధనుస్సుని అంటే మహిమాన్వితమైన ధనుస్సుని ధనుర్భంగం గావిస్తే ఆ ధనుర్భంగం గావించిన తరువాత సీతను ఆయన పరిణయం చేసుకోవటం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి భారతంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించటం జరిగింది అని చెప్పేసి వ్యాస భగవానుడు రాయటం జరిగింది. అక్కడ రాముడికి అనంగు అయినటువంటి తన సేవకుడిగా ఉన్నటువంటి హనుమంతుడు అనేటువంటి అతను వాయుపుత్రుడిగా లభిస్తే ఇక్కడ భారతంలో భీముడు అనేటువంటి అతన్ని వాయుపుత్రుడిగా చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. ఇలాగా తీసుకున్నట్టయితే రామాయణానికి భారతానికి కూడా ఏ విధమైనటువంటి భేదము లేదు అనేటువంటి విషయాన్ని తెలియటం జరిగినటువంటి విషయం. 12 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి పాండవులు 14వ సంవత్సరం తర్వాత వాళ్ళు 14వ సంవత్సరంలో వాళ్ళు యుద్ధం చేయటం జరిగింది. ఇక్కడ కైకేయి కోరినటువంటి వరంతో రాముడు అరణ్యానికి వచ్చేసేసి ఆ అరణ్యంలో తిరిగాడుచు
13 సంవత్సరముల కాలం అరణ్యంలో నిరాటంకంగా తిరిగి ఈ యొక్క సూర్యపుత్రుడైనటువంటి అంగదుడిని, జాంబవంతుడైనటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ సమకూర్చుకుంటే అక్కడ భారతంలో సూర్యపుత్రుడు అనేటువంటి అతన్ని కర్ణుడిగా పేర్కొనటం జరిగింది. వాయుపుత్రుడుగానేమో భీముడు, జలతత్వరాశిగా భీష్మాచార్యుల వారు ఉండటం జరిగింది. జలతత్వము అనేటువంటిది గంగానది తాలూకు కుమారుడైనటువంటి భీష్ముల వారు అష్టవసువులలో అని చెప్తున్నటువంటి కథాగమనము అది పంచభూత తత్వానికి సంబంధించినటువంటి ఒక విషయము అనేటువంటి విషయాన్ని వేదంలో నుంచి చెప్పబడినటువంటిదే తప్పితే ఇది ఎవరు కూడా కల్పించి చెప్పేటువంటి విషయము కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ యొక్క విశ్వామిత్రుల వారు ఏ కార్యార్థమై వచ్చారో ఆ కార్యాన్ని ఇక్కడ ఈయన నెరవేర్చుకోవటం జరిగింది. అయోధ్యకి వెళ్ళి దశరథ మహారాజు ఆ నిండు పేరోలగమలు అంటే సభ తీర్చి ఉంటుండగా దశరథుడిని రామలక్ష్మణుల్ని తనతో పంపమని, తన యాగ సంరక్షణార్థము వాళ్ళని ఈ యొక్క సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళి తన చేస్తున్నటువంటి యజ్ఞాన్ని కాపాడ నిమిత్తమే వీళ్ళని నేను తీసుకెళ్తున్నాను అని చెప్పటం జరిగింది. దశరథుడి ముందు అంగీకరించలేదు, కానీ వశిష్ఠుల వారి తాలూకు ప్రోద్బలంతో విశ్వామిత్రుడికి ఇచ్చి పంపించండి, మీకు మేలే జరుగుతుంది అని వశిష్ఠుల వారు చెప్పటం జరిగింది. ఇక్కడ ఎవరైతే రాముడైనటువంటి విరాట్ పురుషుడనేటువంటి ఈ విరాట్ పురుషుడు అవతారమైనటువంటి రాముడు ఉన్నాడో, ఈ రాముణ్ణి సీతా పరిణయముతో వీళ్ళిద్దరినీ ఏకం చేసిన తర్వాత ఈ యొక్క విశ్వామిత్రుల వారు దశరథ జనక మహారాజుల దగ్గర సెలవు తీసుకొని ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవటం జరిగింది. అక్కడితో విశ్వామిత్రుల వారు తన వచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని వారు హిమాలయ పర్వతములకు వెళ్ళిపోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి విషయము. ఇక్కడ విరాట్ పురుషుడు అంటే ఎవరు అని చెప్పేటువంటి నేను ఎన్నిసార్లు చెప్తున్నా, విరాట్ పురుషుడు అంటే ఎవరు, విరాట్ పురుషుడు అంటే ఎవరు, దేవీ భాగవతంలో చెప్తున్నట్టుగా అమ్మవారా అని ఇలా ప్రశ్నిస్తూ ఉంటే వీటికి సమాధానం ఏంటంటే, అమ్మవారు అనేటువంటి దేవీ భాగవతానికి సంబంధించినటువంటిది, ఇది ప్రకృతికి సంబంధించినటువంటిది. విరాట్ పురుషుడు ప్రకృతికి అతీతమైనటువంటి వాడు. తాను ఒక్కడే అయ్యుండి మనం చెప్పుకుంటున్నట్లుగా దశావతారాలనే కాకుండా ఆయన చాలా అవతారాలని, ప్రముఖమైనటువంటి అవతారాలని ఎత్తడం జరిగింది అనేటువంటి విషయాన్ని వ్యాస భగవానుల వారు రాయటం జరిగింది. ఆది కావ్యమైనటువంటి ఈ రామాయణంలో వాల్మీకి మహర్షి మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోవటం జరిగింది. ఇది ఎక్కువగా విపులీకరించుకుంటూ రాయకుండా చెప్పవలసినటువంటి విషయాన్ని చెప్తూ మాత్రమే ఈయన వ్యాస భగవానుల వారి కన్నా కూడా వాల్మీకి మహర్షి చాలా క్లుప్తంగా చిన్నగా అన్నట్టుగా చెప్పవలసిన విషయాలు చాలా చక్కగా చెప్పటం జరిగింది. అందుకని ఈ యొక్క వాల్మీకి మహర్షి రాసినటువంటి ఈ యొక్క రామాయణము 7 కాండలుగా మాత్రమే మనకు అందివ్వటం జరిగింది. కానీ వ్యాస భగవానుడు వీటిని విపులీకరించుకుని రాయటం మూలంగా ఇది 18 పర్వాలైంది. 18 పర్వాలైన తర్వాత కూడా ఈయన
మిగిలినటువంటివన్నీ కూడా రాసిన తర్వాత పంచమవేదంగా ప్రసిద్ధికెక్కినటువంటి భారతంలో యుద్ధాకాండ తర్వాత స్వర్గారోహణ పర్వతంతో భారతం ముగింపు జరిగింది. ఆ తర్వాత వ్యాసుల వారు చాలా వ్యాకులత చెందుతూ ఈ యొక్క భారతాన్ని నేను వేదం గురించి చెప్దామనుకుని ఎంతసేపు యుద్ధ వివరణ గురించే చెప్పాను, ఏ వీరుడు ఎలా చనిపోయాడు, ఎలా యుద్ధం చేశాడు అనేటువంటి విషయాల్ని నేను పేర్కోవటం జరిగింది తప్పితే ఇవి విపులంగా రాయటంలో ఎంతసేపు రక్తపాతాన్నే నేను ప్రోత్సహించినట్టుగా ఈ అవిద్యలో ఉన్నటువంటి మానవులు దీన్ని లెక్క కడతారు. కనుక నేను చెప్పవలసినటువంటి విషయం ఏమీ కూడా పూర్తవ్వలేదు అనేటువంటి విషయాన్ని భావించి ఆయన సరస్వతీ నదీ తీరంలో వ్యాకులత చెందుతూ ఉన్నప్పుడు నారద మహాముని వచ్చి, నీవు భాగవతమైనటువంటి రాముడి తాlte ఈ యొక్క కృష్ణుడివి, రాముడివి, విరాట్ పురుషుడి తాలూకు ఈ యొక్క అవతారాలన్నింటినీ కూడా వివరిస్తూ ఈ అవతారాలకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ వ్రాయవలసినది భాగవతము అనేటువంటి కథాగమనంలో అని చెప్పేసని నారద మహాముని వ్యాసుల వారికి చెప్పటం జరిగింది. దానితో వ్యాసుల వారు భాగవతాన్ని రాస్తూ అందులో ఎన్నో అవతారాలని, ఎన్నో విషయాలని కూడా వివరించడం జరిగింది. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి అంత విపులీకరించకుండా అవతార పురుషుడైనటువంటి విరాట్ పురుషుడి అవతారమైనటువంటి రాముణ్ణి తీసుకుని వచ్చిన తర్వాత ఈ యొక్క మిథిలా నగరంలో, మిథిలా నగరానికి వైదేహీ నగరము అని చెప్పేసి నేను అనటం జరుగుతుంది. విదేహము అని చెప్పేసి అంటారు, దేహము లేనటువంటిది అని చెప్పేసి దీనికి ఆయన పెట్టినటువంటి పేరు విదేహ నగరము అనేటువంటిది. ఆ విదేహ నగరంలో ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి ధనస్సుని ఆ ఒక్క ధనుర్భంగము చేసిన తర్వాత తన వచ్చినటువంటి పని పూర్తయిపోయింది. ఆ యొక్క అవతార పురుషుడైనటువంటి విరాట్ పురుషుడి రూపంలో ఉన్నటువంటి రాముడికి, ప్రకృతి స్వరూపమైనటువంటి సీతకి, వీళ్ళిద్దరినీ కలిపి వివాహము అనేటువంటి, వాహము అంటే మోసుకుని వెళ్ళటము అనేటువంటిది ఇక్కడ మనం గమనించవలసినటువంటి వాహము అంటే, వాహకము అంటే ఒకరినొకరు తీసుకుని వెళ్ళేటువంటి దాన్ని వాహకము అని చెప్పేసి అని అంటారు. వాహనములాగానే వాహకము అని చెప్పేసి. కనుక ఈ వివాహం అనేటువంటి పవిత్ర కార్యక్రమం ద్వారా ఈ యొక్క సీతారాముల తాలూకు వివాహ మహోత్సవం చేసిన తర్వాత పురుషుడు ప్రకృతి ఏకమైపోయిన తర్వాత ఇంకా తనకి ఇక పని లేదు అనుకున్నటువంటి విశ్వామిత్రుల వారు బ్రహ్మ ఋషి అవటం మూలంగా ఆయన తన తాలూకు బ్రహ్మ ఋషి తాలూకు సహజత్వాన్ని నిలబెట్టుకోవటానికి ఆయన హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోవటం జరిగింది. ఈ వెళ్ళిపోయేటప్పుడు దశరథుని, జనకుని, కొత్తగా ఉన్నటువంటి వధువరుల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఆయన హిమాలయ పర్వతాలకి ఆయన చక్కగా అందరి దగ్గర నుంచి కూడా ప్రశాంతంగా సెలవు తీసుకుని నిష్క్రమించడం జరిగింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చాలా చక్కగా సీతా కళ్యాణం తర్వాత చెప్తున్నటువంటి విషయం. తదుపరి ఈ నూతన వధువరులను వెంటబెట్టుకుని దశరథుడు తన తాలూకు అయోధ్య నగరానికి పయనమై వెళ్తున్నప్పుడు జనక మహారాజు కొంత దూరము దశరథుడితో పాటుగా వాళ్ళని సాగనంపటానికి, వాళ్ళ రాజ్యానికి పంపించటానికి అనేటువంటి దీంతో సపరివార సమేతంగా వెళ్తూ వాళ్ళ స్తోమతకి తగినట్టుగా, జనక మహారాజు తాలూకు స్తోమతకి తగినట్లుగా
అలాగే దశరథుడి తాలూకు అంతస్తుకు తగినట్లుగా ఆయన వాళ్ళకి ఇవ్వవలసినటువంటి కట్న కానుకలన్నింటినీ కూడా ఇచ్చి వశిష్ఠుల వారు మిగిలినటువంటి ఋషిపుంగవుల్ని దశరథ మహారాజు తీసుకుని బయలుదేరితే వాళ్ళ వెనకాతలే వీళ్ళు కూడా చక్కగా బయలుదేరి ఆ యొక్క పురవీధిని దాటించటానికి, ఆ నగరాన్ని దాటించి వెళ్ళేంత వరకు కూడా వారు వీడ్కోలు చెప్పటానికి వెళ్ళటం జరిగింది. ఈ వెళ్తున్నటువంటి సందర్భంలో జనక మహారాజు తను ఇవ్వదలుచుకున్నటువంటి కట్ల కానుకలన్నింటినీ కూడా ఇది బ్రహ్మ వివాహము అని చెప్పేసి అంటారు. ఇది ఈ యొక్క వివాహాలను గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వ్యాస భగవానుడు భారతంలో ఈ వివాహ వ్యవస్థను 8 రకాలుగా విభజించడం జరిగింది. రామాయణంలో వివాహ వ్యవస్థని ఎక్కడా విడతీయకుండా చక్కగా 8 కలిపి ఒకే విధంగా జరిపినట్లుగా వాల్మీకి మహర్షి గారు చెప్తే, వ్యాస భగవానుడు వివాహాలు అనేటువంటివి 8 రకాలుగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మ వివాహము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఏంటి అనేటువంటిది ఏంటంటే, ఈ బ్రహ్మ వివాహంలో వివాహం చేసుకున్నటువంటి వధూవరులకు ఆవులను గో సంపదతో పాటు భూమిని, వాళ్ళకి కావలసినటువంటి దాసదాసీలను, వాళ్ళకి కావలసినటువంటి పరివారమును, వాళ్ళకి కావలసినటువంటి దినుసులను అన్నింటినీ కూడా కొంతకాలము కొత్తగా వివాహము చేసుకున్నటువంటి దంపతులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సుఖంగా జీవించటానికి, వాళ్ళు ఎంత ధనవంతులైనప్పటికీ కూడా ఆ ఒక కన్యనిచ్చినటువంటి కన్యాదాత వాళ్ళకి కావలసినవన్నింటినీ కూడా ఇచ్చి పంపించటాన్ని బ్రహ్మ వివాహము అని చెప్పేసి అని అంటారు. ఇది హర్ష వివాహంలో ఒకలాగా ఉంటుంది, ప్రజాపత్య వివాహంలో ఒకలాగా ఉంటుంది, బ్రహ్మ వివాహంలో ఒకలాగా ఉంటుంది. ఈ వివాహం బ్రహ్మ వివాహం అవటం మూలంగా వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మర్షులు, శతానందుడు, గౌతముడు వీళ్ళందరూ కూడా దేవర్షులు అవటం మూలంగా ఇక్కడ జనక మహారాజు బ్రహ్మ వివాహ పద్ధతిలో ఈ యొక్క సీతారామ లక్ష్మణుల భరత శత్రుఘ్నుల కళ్యాణము చేయటం మూలంగా ఆయన ఈ యొక్క నూతన వధూవరులను వాళ్ళకి కావలసినటువంటి అలంకార భూషితమైనటువంటి ఏనుగులను, అలాగే మేలుజాతి గుర్రాలను, అందమైనటువంటి రథములను, యోధులను, భక్తి విశ్వాసము గల దాసదాసీజనములను ఆ ఒక ప్రభు ఆదరణగా వాళ్ళకి ఇచ్చాడు తప్పితే వాళ్ళు ఇవ్వమని చెప్పేసి అని అడగకుండానే జనకుడే వాళ్ళ స్తోమతని బట్టి వాళ్ళకి ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా చక్కగా రాయటం జరుగుతున్నటువంటి విషయం. ఇలాగా సర్వాభరణ భూషితాలతో కూడా, దాసదాసీ జనాలతో కూడా ఈ యొక్క రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరినీ కూడా దశరథుడు వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటే జనక మహారాజు తను ఇవ్వవలసినటువంటి సంభారాలు అనేటువంటి వీటన్నింటినీ కూడా ఇచ్చి వాళ్ళని ఈ యొక్క విదేహనగరం నుంచి, అంటే ఈ జనకపురి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా సగౌరవముగా వాళ్ళ తాలూకు అయోధ్యకి పంపటం జరుగుతున్నటువంటి విషయము. ఇక్కడ ఎందుకు ఇంత విపులంగా చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక అపభ్రంశమైనటువంటి ఒక కథ ఇక్కడ ఉన్నది. రాముడు ఈ యొక్క ధనుర్భంగం గావించిన తర్వాత, సీతా వివాహం జరిగిన తర్వాత పరశురాముల వారు ఆ ఒక కళ్యాణ వేదిక దగ్గరికి వచ్చి,
నీవు శివుడి తాలూకు ధనస్సు కాదు విరవలసింది, ఈ విష్ణు ధనస్సుని కూడా విరువు అని చెప్పేసని మహాగ్రుడై వచ్చాడు అని చెప్పేసని చెప్పటం జరిగింది. ఇలాంటివే లోకంలో ఒక అపభ్రంశమైనటువంటి అబద్ధం ప్రచారంలో ఉంది. అలా జరగలేదు. సుఖంగా పెళ్ళి అయిపోయిన తర్వాత దశరథుడు తన తాలూకు పుత్రులను వెంట పెట్టుకుని బయలుదేరితే మంత్రులను ఋషులని అందరినీ కూడా వచ్చి సపరివార సమేతంగా బయలుదేరితే జనక మహారాజు తను ఇవ్వవలసినటువంటి సంభారాలన్నింటినీ కూడా ఇచ్చి సంతోషపూర్వకంగా తన తాలూకు జనకపురి నుంచి వాళ్ళని బయటికి పంపించేంత వరకు కూడా ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండా పంపించారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఆస్థిత నిలయం తాలూకు శ్రోతలు గ్రహిస్తారు అనేటువంటి విషయంలోనే ఈ ఒక్క విషయాలంత విపులీకరించి చెప్పడం జరుగుతున్నటువంటిది. అంత తప్పితే ఇది ఏదో మనకి సమయం లేదనుకుని చెప్పేసని వెంటనే పరశురాముల వారు వచ్చారు, తన తాలూకు ధనస్సు పట్టుకొచ్చి ఈ ధనస్సును కూడా వెక్కుపెట్టు అని చెప్పేసని అన్నారు అనటంలో ఇది తెలిసి తెలియని అవిద్యలో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఒక కథ. వాస్తవం చెప్పాల్సి వస్తే ధనస్సును ఎక్కుపెట్టినప్పుడు రాముడు ఆ యొక్క శివధనస్సును ఎక్కుపెట్టినప్పుడు దానిలో నుంచి ధ్వని రావటం జరిగింది. ఆ ధ్వని విరిగేటప్పుడే ఫళఫళ అనేటువంటి శబ్దంతో అది విరగటం జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి ధ్వనిలో నుంచి శబ్దం వచ్చింది అనేటువంటిది. అంటే ఒక ధనస్సు అనేటువంటిది ఎందుకు విరవాల్సి వచ్చింది అనేటువంటిది ఇది వేదానికి సంబంధించినటువంటి ఒక మంత్రపూరితమైనటువంటి ఇది ఒక బీజాక్షరం. ఈ బీజాక్షరాన్ని ఎక్కడ సరిగా మనం ధ్వనిలో నుంచి అక్కడ ధ్వనిని ఆపి ఆ ధ్వని నుంచి దాని శబ్ద తరంగానికి తీసుకొచ్చి శబ్ద తరంగంలో నుంచి దాన్ని తురీయావస్థలోకి ఎలా తీసుకురావాలి. తురీయావస్థ అంటే ఈ రెండు ప్రదాలు కూడా మూసుకుపోయి ఆ తురీయావస్థ అన్ని బీజాక్షరాలకి కూడా తురీయావస్థ ఉండదు. కొన్ని బీజాక్షరాలకి మాత్రమే తురీయావస్థ ఉంటుంది. ఆ తురీయావస్థలో ఆ ఒక్క రెండు ప్రదాలు మూసుకుపోయిన తర్వాత ధ్వని శబ్దంగా వచ్చి శబ్దం కూడా లీనమైపోతుంది లోపలికి. లీనమైపోయినప్పుడు అందులో ఉండేటువంటిది ఏంటంటే అనేటువంటిది ఆ యొక్క శబ్దము బయటికి కొంతసేపు మాత్రమే వినిపిస్తుంది. ఆ ఒక ప్రకంపనములన్నీ కూడా తర్వాత లోపలికి దేహంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ దేహంలోకి వెళ్ళిపోయినటువంటి ప్రకంపనలన్నీ కూడా హృద్గృహలు ఎలా చేరుతాయి, ఈ హృద్గృహలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి జ్యోతికి అవి ఎలా ఇవి చేరుకుంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి సీతా కళ్యాణంలో ఈ యొక్క ధనుర్భంగాన్ని తీసుకుని చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని చూడటానికి వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించటానికి చూడటానికి రావటం జరిగింది. ఇది గ్రహించినటువంటి విశ్వామిత్రుల వారు ఎప్పుడైతే ధనుర్భంగం గావించి సీతారాముల కళ్యాణం అయిపోయిందో తురీయావస్థని ఎలా చేరుకోవాలో రాముడి ద్వారా తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుల వారు తను వచ్చినటువంటి పని అయిపోయినది అనుకుని చెప్పని ఇంకా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి తన తాలూకు తపాన్ని చేసుకోవటానికి ఆ ఒక్క ఏదైతే వేదానికి సంబంధించినటువంటి బీజాక్షరం ఉందో దాన్ని తాను పఠించుకోవటానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవటం జరిగింది. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మర్మగర్భంగా పెట్టినటువంటి వాల్మీకి మహర్షి తాలూకు గొప్పతనాన్ని మనం ఎవరూ కూడా పొగడవలసినది చెప్పవలసినటువంటి విషయము లేదు. ఇవి అవిద్యలో ఉంటే విద్య లేనటువంటి వాడు వింత పశువు అని చెప్పేసని
ఈ విద్య లేని వాళ్ళు ఇటువంటి విషయాలని చెప్పటం చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. ఏదో శివధనుసును విరగొట్టేశారు అని చెప్పేసి ఇలా మాట్లాడతారు. శివధనుస్సు అంటే ఏంటి, ఆ ధనుస్సుని అనేటువంటి ఆ బీజాక్షరాన్ని ఎలాగా ఎక్కడ ఆ ఒక్క ధ్వనిలో నుంచి శబ్దంలోకి తేవాలి, శబ్దంలో నుంచి తురీయావస్థలోకి ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటిది విశ్వామిత్రుల వారు రాముడి ద్వారా శివధనుర్భంగం ద్వారా నేర్చుకున్నటువంటి విషయం. ఇంకా కొంత మేర పాట నేర్చుకోవాల్సినటువంటి విషయము వశిష్ఠుల వారికి ఉంది. వశిష్ఠుల వారి బ్రహ్మ ఋషి అయినప్పటికీ కూడా అన్ని బీజాక్షరాలకి తురీయావస్థ లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం గురించినటువంటి విషయంలోనే రాములు వారు వశిష్ఠుల వారికి చెప్పవలసినటువంటి పాఠానికి సంబంధించినటువంటి విషయంలో ఈ ఒక్క పరశురాముడు అనేటువంటి అతను రావటం జరిగినటువంటి కథని చెప్పటం జరిగింది. ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి అని అంటే కొంచెం సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి అన్యథా భావించకుండా వినవలసిందిగా శ్రోతలను కోరటం జరుగుతున్నటువంటిది. వీళ్ళు ఇలాగ అయోధ్యకి బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి సమయంలో పక్షులు చాలా భయంకరంగా అరవటం ప్రారంభించాయి. మృగాలు ప్రదక్షిణంగా తిరగటం ప్రారంభించాయి. ఇటువంటి శకునాలన్నీ చూస్తున్నటువంటి దశరథ మహారాజు పక్షులెందుకో భీతిల్లుతూ భయంతో అరుస్తున్నాయి, మృగాలేమో శుభశకునాలను చూపిస్తూ ఇవి ప్రదక్షిణం చేస్తున్నాయి, ఈ విషయాలను మీరు గమనిస్తున్నారా వశిష్ఠ మహాదేవ అని చెప్పేసి అడగటం జరిగింది. ఇది గమనించినటువంటి వశిష్ఠుల వారు, ప్రభు, పక్షులైతే భయపడుతున్నట్టుగా ఆ ఒక్క ఆర్తనాదాలు చేస్తున్నాయి, శబ్దాలు చేస్తున్నాయి, కానీ మృగాలు ప్రదక్షిణం చేస్తున్నాయి తప్పితే వాటిలో ఏ విధమైనటువంటి భయము లేకుండా ఉంది. అంటే ఏదో ఒక మనకి ఒక ఆపద రాబోతోంది, ఏదో ఒక శకునం రాబోతోంది అన్నటువంటి దాన్ని చెప్పటానికే ఇవి మనకి శుభసూచికంగా సూచిస్తున్నటువంటిది. పక్షులు చిన్నవి కాబట్టి అవి వాటి తాలూకు భయాన్ని చూపించాయి, అవి శబ్దాన్ని చేస్తాయి. మృగాలు శబ్దం చేయకుండా ప్రదక్షిణం చేస్తున్నాయంటే తురీయమైనటువంటి అవస్థలో ప్రదక్షిణాలు చేస్తున్నాయి కాబట్టి ఇది శుభసూచకమైనటువంటి విషయమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ వశిష్ఠుల వారు దశరథుడితో చెప్పటం జరిగింది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా వీళ్ళు నడుస్తున్నటువంటి సమయంలో ఆ అరణ్యంలో నుంచి జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముల వారు రావటం జరిగింది. ఈ పరశురాముల వారు జమదగ్ని తాలూకు కుమారుడు. ఈ జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు ఒకసారి తను ఆశ్రమంలో లేని సమయంలో కార్తవీర్యార్జునుడు అనేటువంటి అతను వచ్చి జమదగ్నిని, తన తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపటం జరిగింది. ఈ విషయాన్ని జమదగ్ని భార్య అయినటువంటి రేణుక చెప్పటంతో ఈ యొక్క పరశురాముడు ఈ యొక్క రాజన్యాన్నంతటినీ కూడా సంహరించడం జరిగింది. కనుక ఇప్పుడు ఈ అరణ్యంలో ఈ యొక్క పరశురాముడు గండ్రగొడ్డల్ని పట్టుకొని అస్త్రతూర్యాలతో ధనుస్సుతో కూడా వస్తున్నాడంటే ఏమిటి అని చెప్పేసని వీళ్ళు చూస్తున్నప్పుడు వశిష్ఠుల వారు మిగిలినటువంటి మునులకి దశరథుడికి కూడా చెప్పి, వస్తున్నటువంటి ఈ యొక్క పరశురాముడు అవతార పురుషుడు కాబట్టి ఈయనకి కావలసినటువంటి అర్ఘ్యపానీయాదులన్నింటినీ కూడా మనం సమర్పించి ఆయన రాకకి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము అని చెప్పేసి
వశిష్ఠుల వారు ప్రశాంత చిత్తంతో చెప్పటంతో దశరుడు కూడా భయమును విడనాడి ఆ ఒక్క పరశురాముడికి ఎదురు వెళ్ళి అర్ఘ్యపానీయాదులన్నింటినీ కూడా ఇచ్చి పరశురాముల వారిని తోడ్కొని తమ తాలూకు విడిది దగ్గరికి తీసుకురావటం జరిగింది. ఆ అరణ్యంలో వాళ్ళు ఆగినటువంటి ప్రదేశమే విడిది ప్రదేశము. అంత తప్పితే వీళ్ళు భయపడిపోయి వాళ్ళు ఏదో ఇదయ్యారు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాయలేదు. ఆ ఒక్క పరశురాముని కార్తవీర్యార్జుని సంహరించినటువంటి పరశురాముడిని, జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముని, రాజన్యాన్నంతటినీ కూడా సంహరించినటువంటి పరశురాముని అర్ఘ్యపాద్యాదులతో ప్రసన్నుణ్ణి చేసుకుని ప్రసన్న చిత్తంతో ఆయన్ని తమ తాలూకు విడిది దగ్గరికి తీసుకురావటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఆ తదుపరి ఏమైంది అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాము. ఎందుకంటే ఇది మన సొంత ఛానలే కాబట్టి ఇందులో మనం ఏదో త్వరగా ఏదో కథ చెప్పుకుంటూ వెళ్ళిపోవలసిన విషయం లేదు. ఇది జ్ఞాన సముదాయానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మనకి తెలిసినంత వరకు కూడా వీటిని తెలుసుకుని మన నుంచి మిగిలిన వాళ్ళకు కూడా తెలియపరుస్తూ ఈ అజ్ఞానాంధకారాల్ని మనం తొలగించి ఈ హృద్గృహలో ఉన్నటువంటి గాఢాంధకారాన్ని తొలగించి ఆ ఆత్మజ్యోతి అయినటువంటి ఆత్మాభిరాముణ్ణి మనం తెలుసుకునేంత వరకు కూడా ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఆ వాల్మీకి మహర్షి రాసినటువంటి ఈ రామాయణంలో ఈ విభాగాన్ని మనం రేపు మళ్ళీ ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలతో తెలుసుకుందామని చెప్పేసి స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.